నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. అరగంటలో ఇంటికి వెళ్ళింది రాధ. ఏమిటి ఈ పాటి వేళ వచ్చావు? అన్నం తిన్నావా? అడిగింది లావణ్య. లేదు, ఏమన్నా పెట్టు. అదేమిటే? అదంతా తర్వాత, ఆకలేస్తోంది. గబగబా వెజిటబుల్ కర్రీ, పుల్కాలు, సూపు, పెరుగన్నం పెట్టింది లావణ్య. చక్కటి డిష్లో సర్ది అందంగా పెట్టింది. అమ్మ ఏ పని అయినా అందంగా చేస్తుంది అనిపించింది రాధకు. తండ్రి పరీక్షగా చూస్తున్నాడు. తనలో మార్పు ఆయనకు అర్థమవుతోంది. సరిగ్గా తిను. ఏమిటి ఆ తిండి? కేకలు వేసింది లావణ్య. నిమ్మరసంలో వేసిన ఉల్లిపాయ గుళ్ళు చపాతీలో చుట్టి వెజిటబుల్ కర్రీలో ముంచి నోట్లో పెట్టింది రాధకు. ఈవిడ ఏదో మంచి మూడ్లో ఉన్నది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. తండ్రి ఆలోచనలు అర్థమైపోతున్నాయి. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. గదిలోకి వస్తావా? అంది రాధ. ఏమిటి అంత సీరియస్సా? ఇక్కడ నాన్న తప్ప ఎవరూ లేరుగా? కాదు, నీకు ఉండే ధైర్యం, తెలివితేటలు నాన్నకు లేవు. రా, రహస్యంగా అన్నట్లు అన్నది రాధ. గదిలోకి వెళ్ళగానే అమ్మ, నీ ఒళ్ళో పడుకుంటానమ్మా అన్నది. ఆశ్చర్యంగా ఉన్నది లావణ్యకు. రాధ అలా అడగదు. తనంటే భయం. పైగా రా పొందిగ్గా కూర్చుని ఒళ్ళో దిండు పెట్టుకుంది లావణ్య. బయలుదేరే ముందు ప్రార్థించినందుకు ఎవరో అంతా సరిపెడుతున్నారనిపించింది రాధకు. అమ్మ, రాజారావు మెల్లిగా ప్రారంభించింది రాధ. చివరలో అతడిని ఆ అమ్మాయికే అప్పజెప్పడం మంచిది అనిపించింది అమ్మ. మౌనంగా వింటోంది లావణ్య. మామూలుగా అయితే చాలా చెలరేగిపోయేది. కానీ ఇప్పుడు రాధ ఎనర్జీలను ఎలా న్యూట్రలైజ్ చెయ్యాలో నేర్చుకున్నది. ఏ విషయం ఎవరికి ఎలా చెప్పాలో నేర్చుకున్నది. అది వరకు అమ్మను చూసి అసూయపడడమో, భయపడడమో, పారిపోవడమో తెలిసిన రాధ ఇప్పుడు ఆమెను అర్థం చేసుకోవడం నేర్చుకున్నది. థ్యాంక్ యూ. షీలా మేడంను తలుచుకుని మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. రాధ ఈ నిర్ణయం తీసుకునే ముందు నన్ను కన్సల్ట్ చెయ్యాలని ఎందుకు అనిపించలేదు? కొంచెం తీవ్రంగానే అన్నది లావణ్య. ఎలా అమ్మా? నిన్ను ఇంత ఇబ్బందిలో ఎలా పెట్టను? మంచి సంబంధం అని నువ్వు, ప్రభావతి ఆంటీ చేశారు. ఆ తర్వాత నా జీవితానికి నేను జవాబుదారీ అని మిమ్మల్ని ఎలా ఇరికించను? నా పర్సనల్ ఇన్సల్ట్ ఇది ఎవరితో పంచుకోవడం ఇష్టం లేదు నాకు. రాధ, తల్లిగా నీకు ఇందులో భాగం వద్దమ్మా. వింతగా చూసింది లావణ్య. ఏం మాట్లాడుతోంది రాధ? ఇంత తెలివిగా ఎలా మాట్లాడుతోంది? ఏదో చెప్పాలని అనుకునే లోపల రాధ సెల్ మోగింది. అవతల రాజారావు. చెప్పండి అన్నది రాధ. ఎక్కడున్నావు? మా అమ్మ దగ్గర. ఎందుకు? కంగు తిన్నాడు రాజారావు. లావణ్య ఫోన్ తీసుకుంటుందేమోనని భయపడ్డాడు. తర్వాత ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. ఎవరు? రాజారావు. ఎందుకుట? తీవ్రంగా అన్నది లావణ్య. ఏమో. ఆ తర్వాత అరగంటలో అదెక్కడున్నది? నా టూత్ బ్రష్ కనబడ్డం లేదు. రిపోర్ట్స్ పేపర్లు ఏవి? చెక్ బుక్ ఎక్కడున్నది? ఇలా 10 నిమిషాలకొకసారి ఫోన్ వచ్చింది. గమనిస్తోంది లావణ్య. నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉన్నదా పాపం? కచ్చగా అన్నది. తప్పకుండా కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుందమ్మా. తర్వాత అంతా అలవాటైపోతుంది. అతడి కంప్యూటర్ లాగా, సెల్ ఫోన్ లాగా, మెడికల్ కిట్ లాగా నన్ను మిస్ అవుతాడు తప్ప. కానీ నేను అలా బ్రతకడం ముఖ్యమా అన్నది నేను ఆలోచించుకోవాలి అంతే. ధైర్యంగా చెబుతున్న రాధను ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీ కూతురు అలా బ్రతకక్కర్లేదు కదమ్మా. తల్లి చెంపలు తన అరచేతుల మధ్య పెట్టి సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగింది రాధ. కదిలిపోయింది లావణ్య. అక్కర్లేదు. నీకు అంత గతి కాలిపోలేదు. నీకు ఆస్తి ఏదన్నా ఏర్పాటు చేస్తుందా ఆ కుటుంబం? సూటిగా అడిగింది. చేస్తుందేమో, కానీ అది నాకు అవసరం అనిపించడం లేదు. పెదనాన్న నాకు ఏదో కొంత డబ్బు ఏర్పాటు చేశాడు. నాకు జీకే హాస్పిటల్లో తెలిసింది ఆ విషయం. ఇక్కడ ఉండను నేను. ఏ ఆస్ట్రేలియానో, యూకేనో వెళ్ళి చదువుకుంటాను. అమ్మా, మీ క్లబ్ మెంబర్స్కు ఏం చెప్పాలి అని ఆలోచించకు. నా కూతురే తన కర్తవ్యం పూర్తి చేసి ఆ అమ్మాయికి అతన్ని అప్పచెప్పి తను హాయిగా చదువుకోవడానికి వెళ్ళిపోయిందని చెప్పు. ఈ మాటల్లో నీ ఆత్మస్థైర్యం, నీ స్వతంత్ర పద్ధతి వాళ్లకు అర్థం కాదనుకో. నువ్వు అసలు ఆ క్లబ్కు వెళ్ళకు. స్థిరంగా చెబుతున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. నీకు పెదనాన్న ఆస్తి ఇవ్వడమేమిటి? ఆశ్చర్యంగా అన్నది.
అంతే అమ్మ. అది నేను చదువుకుని వృద్ధిలోకి రావడానికి ఏర్పరిచారట. అలా కాకపోతే అది ఉపయోగపడదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఆయన ముందే ఊహించాడేమో చురుగ్గా అన్నది రాధ. ఉలిక్కిపడింది లావణ్య. రాధకు ఈ పెళ్లి కుదిర్చిన రోజు వద్దని ఎంత బ్రతిమిలాడాడు జీకే. తన కారణాలు తనకు ఉన్నాయి మరి. కచ్చకొద్దీ ఈ పెళ్లి చేసింది. ఆనాడే ఇది ఈ మలుపు తిరుగుతుందని ఊహించాడా ఏమో. లావణ్యకు ఏదో షాక్ తగిలినట్లు ఉన్నది. ఎంత పట్టించుకోకపోయినా కూతురు జీవితం. తన బిడ్డతో కాపురం చేస్తూనే మరొక అమ్మాయితో పిల్లాడిని కని రాధను పని మనిషిలా ఉపయోగించుకొని ఎమోషనల్ గార్బేజ్ క్యాన్ లాగా వాడుకొని రాధ చెప్పిన దెబ్బలు తిట్లు తాగిన తర్వాత ఒళ్ళు తెలియకపోవడం, చెప్పిన మాట వినకుండా రోగం ముదరపెట్టుకోవడం, బలవంతపు భయంకర సెక్స్. దీనికా తను కాళ్ళు కడిగి తన పిల్లను కన్యాదానం చేసింది. మండిపోతోంది లావణ్యకు. రాధ తన దగ్గర చాలా దాచింది, చాలా భరించింది. చెప్పి ఉంటే తనేం చేసేది? తను ఇదే చేసేది కదా. కానీ రాధ నిదానంగా సమస్యను ఒక కొలిక్కి తెచ్చి తను బయటపడిపోయింది. తన ఆవేశంతో అల్లరి అల్లరి చేసి ఉండేది. ఎందుకో లావణ్యకు పశ్చాత్తాపం కలిగింది. రాధకు తను చేసిన ద్రోహం సామాన్యమైనది కాదు. తల మీద చల్లటి యుడికోలిన్ గుడ్డ. కళ్ళు తెరిచి చూసింది రాధ. లావణ్యకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఆమె సబ్ కాన్షియస్లో ఏవేవో మూలాలు కదిలిపోతున్నాయి. ఆ రాత్రి తండ్రికి విడిగా ఆయనకు అర్థమయ్యే రీతిలో అంతా చెప్పింది రాధ. ఇప్పుడు ఎక్కడుంటావమ్మా? ఇక్కడ ఉండలేవన్న ధ్వని ఆయన గొంతులో. లావణ్య ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో తెలియదు. షీలా మేడం, డాక్టర్ కృష్ణ నన్ను ఏవో కోర్సులు చేయడానికి ఫారిన్ పంపిస్తున్నారు నాన్న. హాయిగా చదువుకుంటాను. కంగారు పడకు. ఇక్కడ నెల రోజుల కన్నా ఉండను. అమ్మయ్య అనుకున్నాడు తండ్రి. మర్నాడు అన్నగారికి ఫోన్ చేసి అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పింది రాధ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అవసరమో అర్థం అవుతోంది రాధకు. ఎవరికి ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియడమే ఆర్ట్ అంటారు షీలా మేడం. ఎంత నిజం అది. నా దగ్గరకు వచ్చేయి రాధా అన్నాడు అన్నగారు. వస్తాను. ముందు నీ దగ్గరకు వచ్చేకే చదువుకోవడానికి వెళ్తాను అన్నది ప్రేమగా. తెల్లవారిన తర్వాత మళ్ళీ 3 సార్లు రాజారావు దగ్గర నుంచి ఫోన్. 2 సార్లు మాట్లాడింది రాధ. ఇదంతా ఆమెకు ఎంత చికాకుగా ఉంటుందో రాధకు అర్థమవుతోంది. 3వసారి అమ్మకు ఒంట్లో బాగాలేదు. షాక్ తిన్నది. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయంటే ఎమోషనల్ అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి మెత్తగా చెప్పింది రాధ. ఎందుకలా? నేను నీకు ఫోన్ చేస్తే ఏమిటి ప్రాబ్లం? చిన్న పిల్లాడిలా అడిగాడు రాజారావు. జరిగినది ఏమీ జరగలేదన్నట్లు తనను తాను ఏమార్చుకుంటున్నాడు. రాధ తండ్రి దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకున్నాడు. మాట్లాడకుండా ఇచ్చింది రాధ. అది వరకు అయితే అతడిని ఏమన్నా ఆ రియాక్షన్ తన మీద రాజారావు రాక్షసంగా చూపిస్తాడని భయపడేది. ఇప్పుడు ఎంత మార్పు! చూడండి రాజారావు గారు, మీరు మీకు కావాల్సిన అమ్మాయితో బిడ్డతో సుఖంగా ఉంటారని రాధ అన్నీ వదులుకొని వచ్చేసింది. కానీ మా బిడ్డకు మానసికంగా సాంఘికంగా ఎంత దెబ్బ తగిలిందో, దాని మనస్సు ఎంత విలవిలలాడుతోందో మాకు తెలుసు. చేయి జారిపోయిన రాధ మీకు దొరకదు. ఉన్న ఆ అమ్మాయి ఎదురుగా ఇలా 10 సార్లు రాధకు ఫోన్ చేసి మీరు ఇబ్బందిలో పడకండి. కష్టమైనా నష్టమైనా మీకు ఆ అమ్మాయే ముఖ్యం. ఇప్పుడు మీ కుటుంబాన్ని కూడా మీకు అండగా ఉండేట్లు మాట్లాడి ఒప్పించి వచ్చింది రాధ. ఇప్పటికైనా రాధ జీవితం దాన్ని బ్రతకనీయండి. గోవులా ఉండే మనిషి ఇలా మాట్లాడగలడా అని ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. అవతల రాజారావుకు అసలు అర్థం కావడం లేదు. అయితే ఇంకా రాధతో మాట్లాడకూడదా? అంతకన్నా పెద్ద శిక్ష మరొకటి లేదు అతనికి. రాధ లేనిదే ఎలా? అతను రాధ కోసం తపిస్తూ ఫోన్ మాట్లాడుతుంటే బయట వరండాలో సన్నజాజి పందిరి కింద కూర్చుని ఆలోచిస్తోంది ఆమె. ఏది నిజం? ఏది అబద్ధం? ఏమిటి కోరుకున్నది తను? ఏం జరుగుతోంది? అసలు ఈ రాధ ఎవరు? రాజారావు జీవితంలో ఆమెకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నదా? తను ఇతన్ని ఏమి అర్థం చేసుకున్నది? ఆలోచిస్తోంది ఆమె. రాజారావుతో బ్రతకడం సులభమో కష్టమో అర్థం కావడం లేదు ఆమెకు. తనతో శాశ్వతంగా బ్రతకడానికి వచ్చిన ఇతనికి తను ఏమనుకుంటుంది అన్న ఆలోచన ఉండదా? మరి రాధకు తన గురించి తెలిసినప్పుడు ఎలా ఉండి ఉండాలి? తల పగిలిపోతోంది ఆమెకు.
సడన్గా జీకే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది రాధకు. ప్రభావతి పరిస్థితి బాగాలేదు. నిన్ను చూడాలని అడుగుతోందిట. నీకు ఇష్టమైతేనే వెళ్ళు రాధా. షీలా మేడం చేసింది. ఆలోచించింది రాధ. వెళ్ళనా మేడం? వెళితేనే మంచిది. నాన్న, నేను బయటకు వెళ్ళి వస్తాను. అమ్మకు చెప్పు అని బయలుదేరింది రాధ. కృష్ణ కారును ఆనుకుని నిలబడి ఉన్నాడు. మాట్లాడకుండా ఫ్రంట్ సీట్లో కూర్చుంది రాధ. కారులో ఫ్లూట్ వాయిద్యం వాతావరణాన్ని ఎనరైజ్ చేస్తుంది. ఏమైంది ఆంటీకి? మెల్లగా అడిగింది రాధ. మీరు ఇప్పుడు? సందేహంగా అన్నాడు కృష్ణ. అమ్మా నాన్న దగ్గర ఉన్నాను అని మెల్లిగా అతనికి తన జీవితంలో చోటు చేసుకున్న కొత్త పరిణామాలు, మలుపులు, రియాక్షన్లు అన్నీ చెప్పింది. అందులో తను ఎంత తెలివిగా డీల్ చేసింది అన్న ఫోర్స్ కన్నా ఎందుకు, ఏది అలా డీల్ చేయవలసి వచ్చిందో వివరణ ఉన్నది. బయటపడలేదు. కానీ లోపల ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచిన విధానానికి ఆశ్చర్యపోతున్నాడు డాక్టర్ కృష్ణ. ఈ అమ్మాయిలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయా? పరిమళ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోతోంది. అందుకే మీరు వెళ్ళిపోమ్మన్నారన్న కచ్చతో చిన్న శూర్పణఖ స్టైల్లో ఒక పని చేసిందట. ఏమిటి? రాజారావు గారిని హాస్పిటల్లో ఉండగానే కలుసుకొని మీకు నేనంటే ఇష్టమని వగైరా చాలా చాలా చెప్పిందట. కృష్ణవేలు స్టీరింగ్ వీల్ మీద బిగిసిపోయాయి. మొత్తానికి పాము పడగ విప్పిందన్నమాట. తర్వాత ఫోన్లో ఆ విషయం నాకు చెప్పింది. మీరు ఏమన్నారు? నేను ఏమంటాను అనుకున్నదో సరిగ్గా అందుకు వ్యతిరేకంగా చెప్పాను. ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. ఏమని? పోన్లేండి పరిమళ, మంచి పని చేశారు. డాక్టర్ కృష్ణగారు అంత చీప్ కాదని రాజారావుకి అర్థమైతే ప్రమాదం. మీరు ఇలా చెప్పడం వలన నేను ఆయనకు దూరం అవడానికి ఒక కారణం కనిపించి నన్ను తిట్టుకుంటూనో అనుమానిస్తూనో, అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని సంతృప్తితోనో సుఖంగా ఆమెతో ఉంటారు. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి. బహుశా 2-3 ఏళ్లకు కానీ తిరిగి రానేమో. నన్ను పై చదువులకు పంపించేది మీరేనని చెప్పాను. ఏమాత్రం తన వంక చూడకుండా నేరుగా రోడ్డునే గమనిస్తూ మాట్లాడుతున్న ఆమె ముఖంలో విచిత్రమైన వెలుతురు గమనిస్తున్నాడు. ఏం మనిషి? ఏమన్నది పరిమళ? కుతూహలంగా అడిగాడు. ఒక సెకండ్ సైలెంట్ అయిపోయింది. ఐఆమ్ సారీ రాధా, ఐఆమ్ రియల్లీ సారీ. కృష్ణగారు నాకు అర్థమయ్యారు అనుకున్నాను. కానీ ఆయన సంగతి సరే, మీరు అస్సలు నాకు అర్థం కాలేదు అని ఇప్పుడు అనిపిస్తోంది. మీరు ఎలా జీకే హాస్పిటల్కు వచ్చారు, ఎంత మారారు అని చాలా మాట్లాడింది. కానీ తను మారలేదు. కూర రుచి నాలుకకు అర్థం అవుతుంది, కానీ 10 సార్లు కలియబెట్టిన గరిటకు తెలియదుగా అనేవారు గురువుగారు. అదే జరిగింది పరిమళ విషయంలో. ఆమె చాలా సమర్థురాలు, చాలా తెలివిగలది. తన పనిలో ఏనాడూ అశ్రద్ధ ఎరగదు. కానీ ఒక్క యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నది. ఇంకా ఆ మనిషిలో ఎన్ని అద్భుతమైన గుణాలున్నా రాణింపుకు రాకుండా పోతాయి. ఏవేవో చెప్తున్నాడు కృష్ణ. ది ట్రూ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ ఫైట్ విదిన్. అన్నింటికీ బ్యాలెన్స్ కావాలి. ప్రకృతి, పురుషుడు, ఎనర్జీకి మాస్ కావాలి. అలాగే మనిషిలో భగవంతుడు ఉన్నప్పుడు ఆయనకు పర్యాయపదం ఉండేది ఉంటుంది. తప్పదు. ఫైనల్గా అంతా మాయ అయినప్పుడు భ్రాంతిని పొందుదామన్న తపనలో అందమైన భావన కూడా మిగలదు అని తెలియడం చాలా ముఖ్యం. అతను మాట్లాడుతున్న చాలా విషయాలు అతని వంకే చూస్తూ వింటోంది రాధ. రాధ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరినీ చూడకుండా చెప్పేస్తుంది. కానీ గ్రహించుకోలేని వారుంటే గాలిలో కలిసిపోతాయి. వాటిని అర్థం చేసుకోవాలనుకుంటే అయస్కాంతంలో ఆవరణ కల్పిస్తే తన ఆరాలో ఇంకిపోతాయి. ఆమెతో మాట్లాడుతూనే సమాంతరంగా ఆమె గురించి ఆలోచిస్తున్నాడు కృష్ణ. ప్రభావతి గారి ప్యాలెస్ లాంటి ఇంటి ముందు కారు ఆగింది. పాతకాలం నుంచి పనిచేస్తున్న పనివాళ్ళు. అదే వినయం, పద్ధతి. రాధను గుర్తుపట్టి నమస్కారం రాధమ్మ, బాగున్నారా అని అడిగారు. ఆ మాటల్లో ఆప్యాయత ఉన్నది. అతి చనువు చూపించని సహజత్వం, కంట్రోలు ఉన్నది. వీళ్లకు ఎవరు ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారు? ఎవరితో ఎంతలో ఉండాలో ఎవరు నేర్పించి ఉంటారు? ఇంకెవరు? జీవితమే నిట్టూర్చింది రాధ. చాలా పెద్ద గదిలో దంతం పనిచేసిన టేక్ వుడ్ ఫర్నిచర్తో
ఒక పెద్ద పందిరి మంచం మీద ఒక పక్కకి ఒదిగి పడుకున్నది ప్రభావతి. అమ్మా, రాధను తీసుకువచ్చాను, కృష్ణ తల్లి పక్కన నిలబడి అన్నాడు. మెల్లిగా కళ్ళు విప్పి చూసింది. అమ్మా, రాధ ఎముకల లాంటి చేతులు చాచింది. ఎలా ఉన్నారు ఆంటీ అని. ఎంత వైభవంగా ఉండే ఈ మనిషి శిథిల శిల్పంలాగా ఉన్నది. కాలం మనిషికి ఏమేమి నేర్పిస్తుంది? కుశల ప్రశ్నలు, పలకరింపులు, మర్యాదలు అన్నీ అప్పటిలాగే జరిపిస్తోంది ప్రభావతి. చెవులకు రవ్వల దుద్దులు, 2 చేతులకు నిండుగా బంగారు గాజులు, వైభవం లేని విగ్రహంలా ఉన్నది. నా పిల్లలు, నా పిల్లలు అని ఏడ్చాను రాధ. పనికి రాకుండా పోతాడనుకున్న కృష్ణను అందరూ దేవుడిలా కొలుస్తున్నారు. ప్రయోజకులవుతారనుకున్న పిల్లలు మహా స్వార్థపరులైపోయారు. ఈ కిష్టిగాడి ఆస్తి మొత్తం మీ పెదనాన్న హాస్పిటల్కు అంకితం చేస్తాడేమోనని భయపడి ఆ పనికి మారిన పిల్లలకు పంచిపెట్టాను. రాబట్టుకోవలసింది రాబట్టుకుని ఇంకా తిరిగి చూడకుండా తయారయ్యారు. అసలు అక్కరకు రాడనుకున్న కృష్ణ దిక్కు అయ్యాడు. ఏమేమిటో మాట్లాడుతోంది ప్రభావతి. కృష్ణ ఆ గది నుంచి మాయమయ్యాడు. ఆవిడలో పరివర్తన, పశ్చాత్తాపం కన్నా తన కష్టాలకు కారణాలు వెతుక్కుంటోంది. అందరికీ ఒకటే రూలు కాబోలు. తన కష్టాలకు ఎదుటివాళ్ళు కారణం అనుకున్నంతకాలం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేము. వింటోంది రాధ. వాళ్లకు మాయరోగం వచ్చింది అంటూ తిడుతూనే కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ ఆల్బంలు, వాళ్ళు కొనుక్కున్న నగకట్టు చాలా చాలా మాట్లాడింది. ఒక చెయ్యి, ఒక కాలు స్వాధీనంలో లేవు. మాట కూడా ముద్దగా వస్తోంది. కానీ యావ పోలేదు. అన్నీ గమనిస్తోంది రాధ. లావణ్య ఎలా ఉన్నది రాధా? అడిగింది ప్రభావతి. బాగానే ఉన్నది ఆంటీ. మీరు నన్ను రమ్మన్నారు అర్జెంటుగా అంటే వెంటనే వచ్చేశాను. లేకపోతే అమ్మను కూడా తీసుకువచ్చేదాన్నే. మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కదా. మాట్లాడలేదు ప్రభావతి. ఒక్క క్షణం ఆగి, స్నేహితురాళ్ళం, చాలా పాపాల్లో భాగస్వాములం అంటూ పనివాళ్లను బయటకు వెళ్ళమని కళ్ళతోనే సంజ్ఞ చేసింది ప్రభావతి. వాళ్ళు తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయారు. రాధ, నిన్ను ఎందుకు రమ్మన్నానంటే నేను ఒక నిజం చెప్పాలని. ఉలిక్కిపడింది రాధ. ఈ మధ్య చాలా చాలా విన్నది. ఇంకేం వినాలి? నేను మీ అమ్మ క్లబ్లో మెంబర్లం. మా మధ్య స్నేహం కన్నా కాంపిటీషన్ ఎక్కువ. మీ అమ్మ సౌందర్యం అంటే మా అందరికీ మంట. ఆవిడ లోపలికి వస్తే మా మగవాళ్ళ అందరి కళ్ళు ఆవిడ మీదే. పైగా లావణ్య పొందిగ్గా తల వంచుకుని కూర్చునే రకం కాదు. అందర్నీ రెచ్చగొట్టడం బాగా తెలిసిన మనిషి. ఏ ఆడది లావణ్య ఉన్న చోట హాయిగా ఉండేది కాదు. అయినా మీ అమ్మ గురించి నీకు చెప్పడం ఎందుకులే, నీకు అన్ని అనుభవాలే. ఆమె చూపుల్లో వంకరితనం పోలేదు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు ఆంటీ అనుకుంది రాధ. నవ్వొచ్చింది. లావణ్యకు లొంగిపోనిది డాక్టర్ జీకే ఒక్కడే. అందుకే ఆయన అంటే చాలా కోపం ఉండేది లావణ్యకు. నాకు డాక్టర్ జీకే అంటే మహామంట. మా కృష్ణను మా దగ్గర నుంచి లాగేసుకుని పూర్తిగా తనవాడిని చేసుకున్నాడని. అయినా ఈ కథంతా నీకు తెలుసుగా. తెలుసు అన్నట్లు తల ఊపింది రాధ. నీకు తెలియని విషయం, తెలియాల్సిన విషయం ఏమిటంటే పక్కన ఉంచిన మంచినీళ్ళు ఇమ్మని సంజ్ఞ చేసింది ప్రభావతి. మెల్లిగా నీళ్లు తాగించింది రాధ. ఏనాడు ఎవరిని దేనికి ప్రాధేయపడని డాక్టర్ జీకే ఒక విషయానికి మా ఇద్దరినీ ప్రాధేయపడ్డాడు. మా పెదనాన్న దేనికి? ఆయనకు అంత అవసరం ఏమొచ్చింది? భరించలేకపోయింది రాధ. పెదనాన్న ప్రాధేయపడమా? అవును, నీకోసం. నిన్ను మా కృష్ణకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. కృష్ణకు నువ్వెంత ఇష్టమో చెప్పాడు. ఒక్కసారి చల్లటి మంచుగడ్డ గుండెల మీద పెట్టినట్లే ఉలిక్కిపడింది రాధ. మేకు కొట్టినట్లు కూర్చుండిపోయింది. ప్రభావతి మాట్లాడుతూ ఉన్నది. కానీ మేమిద్దరం ఆయన దిగివచ్చి మా కాళ్ళ దగ్గరకు వచ్చాడన్న అహంతో ససేమీరా అన్నాము. నాకు లావణ్య కూతురు, అది రాధైనా సరే నా ఇంటి కోడలు అనడం అస్సలు సహించలేని విషయం. నీ మీద ప్రేమతో మీ పెదనాన్న, ఏనాడు ప్రాధేయపడని పెదనాన్న, తనను అది నీకోసం భరించలేకపోయింది లావణ్య. మేమిద్దరం అది పడనివ్వకూడదన్న నిర్ణయానికి వచ్చాం. వెంటనే ఆలోచించి ఆగమేఘాల మీద నీకు ఈ సంబంధం కుదిర్చాము. పిల్లవాడు పెద్ద బుద్ధిమంతుడు కాదు.
ఆ కుటుంబం గద్దిరి కుటుంబం అని మా ఇద్దరికీ తెలుసు. అయినా అయినా మా ఇద్దరి కచ్చల కోసం అమాయకురాల్ని నిన్ను బలి చేశాం. కళ్ళు గట్టిగా మూసుకుని గుండెల మీద చెయ్యి అదుముకుని అట్లాగే కూర్చుండిపోయింది రాధ. నిన్నే కాదు, నా కొడుకు అన్న బాంధవ్యం తప్ప కృష్ణకు ఏం కావాలి, ఏది ఇష్టం అని ఏనాడూ ఆలోచించలేదు. మమ్మల్ని కాదని డాక్టర్ జీకే అంత ఆరాధిస్తాడా అన్న కచ్చ మాత్రం ఉండేది. వాడు ఇంత లక్షణంగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని బ్రతుకుతూ కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. పెళ్లి గురించి మాట్లాడితే మీ ఎవ్వరి ముఖం చూడను అంటాడన్న భయం. వాడికి కావాల్సిన అన్నీ వాడు సాధించుకోగలిగాడు, ఒక్క నిన్ను తప్ప. అమాయకంగా నువ్వు ఆ కుటుంబానికి బలి అయిపోయావు. లావణ్య తిక్క బాగా కుదిరింది, పరమ గయ్యాలి వియ్యపురాలు అని ఆనందించాము అంతే. కానీ మా గడుసుతనానికి ఇటు కృష్ణ అటు నువ్వు బలైపోయారు. సైలెంట్గా ఆ బాధ నుంచి తేరుకోలేక మీ పెదనాన్న అంత తొందరగా పోయారని నా ఉద్దేశం. నాకెందుకో ఈ మధ్య మీ పెదనాన్న 2 సార్లు కలలో కనబడ్డారు. నిమిషానికి ఒకసారి నా తప్పు గుర్తుకు వస్తోంది. అందుకే నిన్ను పిలిపించి నిజం చెప్పాలనిపించింది. కృష్ణను 4-5 సార్లు బ్రతిమలాడాను, నువ్వు ఎక్కడున్నావో కనుక్కుని తీసుకురమ్మనమని. నాకు ఆ మధ్య చెప్పాడు. రాధ భర్త ప్రాణాపాయ స్థితిలో మన హాస్పిటల్లో చేరాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఏం మాట్లాడకు అని. కానీ ఎందుకో ఇంకా బ్రతకనని అనిపిస్తోంది రాధ. అందుకే నిన్ను పెద్దగా దగ్గు వచ్చింది ప్రభావతికి. గబాల్న లేచి మంచినీళ్ళు ఇచ్చి ఆమె గుండెలు వీపు రాస్తూ కూర్చుంది రాధ. రాధ, నా మీద నీకు కోపంగా ఉన్నదా? కళ్ళు మూసుకుని పెదనాన్నను తలుచుకున్నది రాధ. రోగిష్టి మనిషి, వృద్ధురాలు, అన్నింటికన్నా జీవితపు చరమాంకం దాకా చాలా తక్కువ నేర్చుకున్న దురదృష్టవంతురాలు. లేదు ఆంటీ, కోపం అంటూ ఉంటే అది నా మీద నాకు ఉండాలి. నాకేం కావాలో నాకు తెలియనప్పుడు మీరు అమ్మ కలిసి మీ ప్లాను నా మీద రుద్దారు. నేను ఒప్పుకున్నానుగా. నేను కానీ మీరు కానీ మామూలుగా జీవిత సత్యాలు నేర్చుకోమని మొరాయిస్తే కొంచెం కష్టపెట్టి పరీక్షలు పెట్టి జీవితం నేర్పిస్తుంది అంతే. తను ఏం నేర్చుకున్నది? ఆలోచిస్తోంది ప్రభావతి. రాధ, నాకు ఒక్క కోరిక ఉన్నది. 2 చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నది ప్రభావతి. చెప్పండి అన్నట్లు చూసింది రాధ. గబగబా తన 2 చేతులకున్న బంగారు గాజులు తీసి రాధ చేతులకు వేస్తోంది ప్రభావతి. కానీ ఆమె చేతులు సహకరించడం లేదు. నిర్లిప్తంగా చూస్తోంది రాధ. కోడలుగా తెచ్చుకుని నగలు పెట్టి అలంకరించుకుని ముచ్చట చూసుకోవలసిన వ్యక్తి ఈనాడు పశ్చాత్తాపంతో ఏదో తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఇంత బంగారం ఇస్తోంది. వస్తువు అప్పుడు ఇప్పుడు ఒక్కటే, కానీ దాని వెనకాల థాట్ వైబ్రేషన్ మాటే ఏమిటి? ఇంకా దిండు గలేబులో దాచిన నగకట్టు తీసి రాధ ఒళ్ళో పెట్టింది ప్రభావతి. తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు, పౌరుషంగా అన్నది ప్రభావతి. చచ్చిపోయేదానివి చావు మీద ఏం ఒట్టు వేస్తావమ్మా? ఇప్పటికీ నీ పంతం నెగ్గాలనే నవ్వుకున్నది రాధ. తీసుకుంటాను, కానీ వీటిని ఏం చేస్తాను అన్నది నా ఇష్టం. సరే, నీ ఇష్టమే. కొంచెం సరెండర్ అయింది ప్రభావతి. ఎంతమంది సుందర్లకు జీవితం ఇస్తుంది ఈ సంపద. డాక్టర్ జీకే హాస్పిటల్లో అనాథ పిల్లల వింగ్ ఎక్స్టెన్షన్ చేసి ప్రభావతి చారిటీస్ అని పేరు పెట్టిస్తాను. మీరు ఆ విధంగా మీ అబ్బాయి దృష్టిలో శాశ్వతమైపోతారు. ఏం మాట్లాడకుండా రాధ వంక కళ్ళనీళ్లతో చూస్తోంది ప్రభావతి. ఒకప్పుడు కొవ్వెక్కి ఊళ్ళో వాళ్ళు కనిపడేస్తే ఆదరించడానికి మనమే దొరికామా? ఇట్లా కాపాడుతామని తెలిస్తే అందరూ కనిపడేస్తారు అని ఈసడించిన వ్యక్తి తను. కానీ ఇప్పుడు అందరూ ఉన్న అనాథ తను. ఆనాడు ఆ విషయం అర్థం కాలేదు. వెళ్ళి వస్తాను ఆంటీ. ఉండు, బెల్ కొట్టింది ప్రభావతి. ఒక పెద్ద ట్రేలో ఖరీదైన చీర, బుట్టెడు పువ్వులు, పెద్ద బుట్ట పళ్ళు, పసుపు కుంకుమ, నగల ప్యాకెట్టు ఇప్పించింది ప్రభావతి ఒక ముత్తైదువతో. మళ్ళీ రా అని అడగలేను, నేను ఉండకపోవచ్చు అన్నది సన్నగా ప్రభావతి. నమస్కారం పెట్టి బయటకు వచ్చింది రాధ. చేతులు కట్టుకుని చీకట్లోకి చూస్తూ నిలబడి ఉన్నాడు కృష్ణ. అంతా విన్నాడా ఏమో. వరండాలోకి వచ్చిన తర్వాత పనివాళ్లను పిలిచి తలకు గాజుల జత దూసి ఇచ్చింది రాధ.
అందరికీ కథంతా తెలుసు ఏమో తనకు తప్ప. నిట్టూర్పు విడిచింది. కారు డోరు తెరిచాడు పనివాడు. ఆఖరిసారి ఆ ఇంటి వంక తిరిగి చూస్తోంది రాధ. కారు స్టార్ట్ చేశాడు కృష్ణ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.